నమస్తే అందరికీ స్వాగతం. ఈరోజు మనం వారాహి అమ్మవారి నవరాత్రుల యొక్క లోతైన ప్రాముఖ్యతను అన్వేషించడానికి ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ 9 రాత్రుల పండుగ భయంకరమైన మరియు కరుణామయమైన వారాహి అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ దివ్య వేడుకతో సంబంధమున్న గొప్ప సంప్రదాయాలు, శక్తివంతమైన ఆచారాలు మరియు అపారమైన అనుగ్రహం గురించి తెలుసుకోవడానికి మాతో చేరండి. వారాహీదేవి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు మరియు శక్తిస్వరూపిణి. వారాహిముఖంతో చిత్రీకరించబడిన ఆమె బలం, రక్షణ మరియు అన్ని అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. వారాహి అమ్మ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధ్యక్షురాలు, అచంచలమైన సంకల్పం మరియు చెడుపై మంచి యొక్క అంతిమ విజయాన్ని సూచిస్తుంది. ఆమె కోరికలను తీర్చేదిగా, భయాన్ని తొలగించేదిగా, ధైర్యాన్ని మరియు శ్రేయస్సును ప్రసాదించేదిగా పూజింపబడుతుంది. ప్రతికూల శక్తుల నుండి రక్షణ, చట్టపరమైన విజయాలు మరియు మొత్తం శ్రేయస్సు కోరుకునేవారికి ఆమె ఆరాధన ముఖ్యంగా శక్తివంతమైనది. ఇతర నవరాత్రి ఉత్సవాల మాదిరిగానే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా 9 శుభరాత్రుల పాటు జరుపుకుంటారు. ప్రతి రాత్రి దేవత యొక్క ఒక నిర్దిష్ట రూపానికి లేదా అంశానికి అంకితం చేయబడుతుంది. చివరికి గొప్ప వేడుకలతో ముగుస్తుంది. దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రులు విస్తృతంగా తెలిసినప్పటికీ వారాహి నవరాత్రులు ఆమె భక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆమె ప్రత్యేక ఆశీర్వాదాలను కోరడానికి ఒక కేంద్రీకృత కాలాన్ని అందిస్తుంది. ఈ 9 రోజులలో భక్తులు తమను తాము శుద్ధి చేసుకోవడానికి మరియు వారాహీదేవి యొక్క దివ్యశక్తితో లోతుగా అనుసంధానించడానికి తీవ్రమైన ప్రార్థనలు, ఉపవాసాలు మరియు వివిధ ఆధ్యాత్మిక పద్ధతులలో నిమగ్నమవుతారు. ఇది ఆత్మపరిశీలన, భక్తి మరియు ఆమె శక్తివంతమైన రక్షణను కోరే సమయం. వారాహి అమ్మవారి నవరాత్రుల సమయంలో చేసే ఆచారాలు దేవతను గౌరవించడానికి మరియు ఆమె ఉనికిని ఆహ్వానించడానికి రూపొందించబడ్డాయి. ముఖ్యమైన పద్ధతులు: పాలు, తేనె మరియు ఇతర శుభద్రవ్యాలతో పవిత్ర స్నానాలు సమర్పించడం, తరువాత విగ్రహానికి విస్తృతమైన అలంకరణలు చేస్తారు. రోజువారీ పూజలు మరియు అభిషేకం. ఓం హ్రీం క్లీం వారాహీదేవీ నమః లేదా లఘువారాహి మంత్రాల్లాంటి శక్తివంతమైన వారాహి మంత్రాలను పఠించడం. ఈ మంత్రాలు ఆమె శక్తిని ఆహ్వానించి మనస్సుకి శాంతినిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన వారాహి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించడం, ముఖ్యంగా తీపి పదార్థాలు మరియు పండ్లు సమర్పించడం. కొన్ని ప్రదేశాలలో వారాహీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు లోకాన్ని శుద్ధి చేయడానికి అగ్ని ఆచారాలు అంటే హోమం నిర్వహిస్తారు. అమ్మవారిని ఎర్రటి కుంకుమతో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. వారాహి అమ్మవారి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా భక్తులు అపారమైన ఆశీర్వాదాలను పొందుతారు. ఆమె అనుగ్రహంతో భయాలు మరియు బలహీనతలను అధిగమించి అంతర్గత బలాన్ని పొందుతారు. శత్రువులు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధి కలుగుతుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చట్టపరమైన సమస్యలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. వారాహి అమ్మవారు కేవలం రక్షితాకారులే కాదు, ఆమె భక్తులకు జ్ఞానం మరియు అంతర్దృష్టిని ప్రసాదించే తల్లి కూడా. వారాహి అమ్మవారి నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ పవిత్రమైన 9 రోజుల్లో ఆమెను హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా మనం ఆమె యొక్క అపారమైన బలం, రక్షణ మరియు దయను పొందవచ్చు. మీరు కూడా ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారి ఆశీర్వాదాలను పొంది మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు మరియు విజయాలను పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు మరియు శుభం కలుగుగాక. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.